విష్ణుకి అలా జరగాక విష్ణుని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది వరలక్ష్మి. ఇక అక్కడికి అజయ్ని కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. ఇక అజయ్ వచ్చాక జరిగిందంతా తెలుసుకొని ఆపరేషన్ చేయించాక అజయ్ అయితే వాళ్ళ ఇంటికి కాల్ చేస్తాడు. నందిని, ఎందుకు అజయ్ అంత టెన్షన్ పడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నందిని. ఇప్పుడు మీ అన్నయ్య విష్ణువర్ధన్ ఆ హాస్పిటల్లో ఉన్నాడని చెప్తాడు. అది విన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, అన్నయ్య హాస్పిటల్లో ఉండడం ఏంటి అని చెప్పి అంటుంది. అవును నందిని, చిన్న యాక్సిడెంట్ అయింది, సిజరిన్ కూడా చేసేశారు, మీరు రండి నందిని అని చెప్పి అజయ్ అయితే అంటాడు. అది విని నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి సరే అజయ్ ఇప్పుడే వస్తున్నామని చెప్పి నందిని కంగారుగా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంతలో విష్ణు అయితే ట్రీట్మెంట్ జరిగి అక్కడ అలా మెలకువ లేకుండా ఉంటాడు. ఇంతలో వరలక్ష్మి అయితే విష్ణు గారికి ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఇదంతా నా వల్లే, ఈ విష్ణు గారికి ఇలా జరగడానికి కారణం నేనే అంటూ తన నెత్తి బాదుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అజయ్ అయితే ఏం కాదులే వరలక్ష్మి, ఆపరేషన్ అయిపోయింది కదా, బాగానే ఉంటుందని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.